బ్రేకింగ్ న్యూస్. టీఎంసీ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి దీదీ సంచలనమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ పార్టీని తట్టుకొని నిలబడాలంటే ఆమె చేతుల్లో ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేయడం. అంతకు మించిన ఆప్షన్ తన దగ్గర లేదు అని ఇప్పుడు జాతీయ మీడియాలో అనేకమైన కథనాలు వస్తూ ఉన్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ ఉన్నారు, పార్టీలు మారుతూ ఉన్నారు. అలాగే ఎంపీలు సైతం అటు నేరుగా ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు టీఎంసీ పదవికి, టీఎంసీ సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో పార్టీని కాపాడుకోవాలంటే మమతా బెనర్జీ ఏం చేయాలి అనే దానిపైన ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉన్నది. అలాగే అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలతో వరుసగా భేటీ అవుతూ ఉన్నారు, వారితో మంత్రాలు చేస్తూ ఉన్నారు. ఇక పార్టీని కాపాడుకోవాలంటే ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఎలాంటి వ్యూహాలు వేయాలి అనే దానిపైన రాహుల్ గాంధీ గారితో విస్తృతంగా చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొందరి సలహాల మేరకు ఇక టీఎంసీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక తప్పదు అని అటు మమతా బెనర్జీ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ పైన దాడులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కళ్యాణ్ బెనర్జీ పైన కూడా దాడులు జరిగాయి. అయితే ఇటీవల సుఖేందు రాజ్యసభ ఎంపీ పదవిని రాజీనామా చేశారు. ఈరోజు సైతం మరో అభ్యర్థి రాజీనామా చేశారు. ఇక వీరు మాత్రమే కాకుండా అటు కకాలి ఘోష్ నేతృత్వంలో 20 మంది ఎంపీలు ఎన్డీఏలో చేరడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా రితుప్రభ నేతృత్వంలో 60 మంది ఎమ్మెల్యేలు తమదే పార్టీ అంటూ తమకు అధికారం ఇవ్వాలి, తమే ప్రతిపక్ష నేతగా ఉంటామంటూ అటు ఆ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రెండుగా చీలిపోతే ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేతిలో ఏమీ మిగలదు. కేవలం ఒక 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆమె చేతిలో మిగులుతారు. ఆ 20 మంది ఎమ్మెల్యేలతోటి ఏం చేయగలుగుతారు? 294 నియోజకవర్గాల్లో 294 అభ్యర్థులను మరొకసారి టీఎంసీ నేతృత్వంలో తయారు చేయడం అంటే ఇప్పుడు కత్తి మీద సాము. మరి ఇలాంటి నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ముందు ఉన్న దారి ఏది అనే దానిపైన ఇప్పుడు జాతీయ మీడియా కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఇక ఒకే ఒక ఆప్షన్, కేవలం రాహుల్ గాంధీ గారితో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అటు అది జాతీయ పార్టీగా ఉన్నది కాబట్టి దాని అండదండలు ఉంటాయి. ఇక అంతేకాకుండా టీఎంసీ నేతలు, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అలాగే కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటుంది కాబట్టి వారు కూడా పార్టీని వీడే సాహసం చేయరు, అటు ఎన్డీఏలోకి వెళ్ళాలన్న సాహసం చేయరు అని ఇప్పుడు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ టీఎంసీ అధినేత్రి ఏమి ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాను మాత్రం తన ఓటమిని ఒప్పుకోలేదు, అందుకే రాజీనామా చేయలేదు అని చెప్పేసి తాను ఓడిపోయిన వెంటనే అనేకమైన స్టేట్మెంట్ చేసింది. అలాంటి స్టేట్మెంట్ చూసినప్పుడు చాలామందికి ఆమె యొక్క బలం ఎలాంటిది, ఆమె మొండి వైఖరి ఎలాంటిది అనేది చాలా రకాల ఆలోచనలు చేశారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేదంటే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే దానిపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఒకవేళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా అనుకుంటే 60 మంది ఎమ్మెల్యేలను వదిలేసుకుంటుంది, 20 మంది ఎంపీలను వదిలేసుకుంటుంది. ఇక ఉన్న కొద్ది మందితోటి అక్కడే రాజకీయం చేస్తూ ఉన్నది. కానీ ఎదుర్కోవాలనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా టీఎంసీ అధినేత్రిగా తను నిలబడుతుంది. గత 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యం వహించిన మమతా బెనర్జీ అటు ఐఎన్సీ పార్టీలో విలీనం చేసి బలంగా నిలబడుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే విశ్లేషకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. అయితే ఇటీవల ఇండియా బ్లాక్ కూటమిలో భాగంగా మీటింగ్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఎన్డీఏను ఎలా ఎదుర్కోవాలి, ఎన్డీఏ వ్యూహాలు ఏంటి, ఎన్డీఏ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఎలా రచించాలి అనే దానిపైన విస్తృతంగా చర్చ జరిపారు. మరి ఆ చర్చలో భాగంగా టీఎంసీ అధినేత్రికి వారిచ్చిన బలం ఏంటి, అంటే వారిచ్చిన సలహాలు సూచనలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి మరి మమతా బెనర్జీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మరి ఆ ఎమ్మెల్యేలను ఎంపీలను కాపాడుకొని బలంగా నిలబడుతుందా, లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందా అనేది వేచి చూడాలి.